లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. బీడీ టేకేదారుపై కార్మికుల కన్నెర్ర. మహిళలను దూషిస్తూ బెదిరిస్తున్నారని ఆరోపణ. కంపెనీ ఎదుట మహిళల నిరసన. ప్రైవేట్ ఆసుపత్రుల పట్ల కొరవడిన నియంత్రణ. చెప్పిందే బిల్లు, చేసిందే వైద్యం. కార్పొరేట్ కు అండగా బడాబాబులు. ప్రైవేట్ దవాఖానాలపై రౌండ్. వ్యవసాయ రంగానికి సబ్సిడీలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు రాయితీ ఇవ్వడం సిగ్గుచేటు. ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతన్న. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. అల్పపీడన ప్రభావంతో అకాల వర్షం. ఆందోళనలో అన్నదాతలు. బీడీ కార్మికులను వేధిస్తున్నాడు టేకేదార్ వైకుంఠం. తక్షణమే మహిళలకు రక్షణ కల్పించాలని చార్బాయ్ కార్ఖానా ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. న్యాయం చేయాలని చార్బాయ్ కార్ఖానాను ముట్టడించారు బీడీ కార్మికులు. ఇందల్వాయి మండల కేంద్రంలోని చార్బాయ్ కార్ఖానాకు సంబంధించిన టేకేదార్ వైకుంఠం మహిళల పట్ల దూషిస్తూ మహిళలను ఇబ్బందులకు గురిచేస్తూ బెదిరిస్తూ తాను చెప్పిందే వినాలంటూ బెదిరిస్తున్నాడని వైకుంఠంను నిలదీశారు మహిళలు. బుధవారం చార్బాయ్ సెంటర్ కార్యాలయాన్ని ముట్టడించారు. టేకేదార్ వైకుంఠం పైన కఠిన చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. మరోపక్క ఈ యొక్క టేకేదార్ వైకుంఠంను తప్పించి వేరే వ్యక్తిని నియమించాలని వారు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చార్బాయ్ కార్ఖానాలో వినతి పత్రం సమర్పించారు. బీడీ కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, చేసిన బీడీలకు తక్కువ డబ్బులు చెల్లిస్తూ మహిళలను మోసం చేస్తున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠంను తప్పించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామని, టేకేదార్పై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని మహిళలు తెలిపారు. నడురు మీరు భయపడకరు, ఆయనకు భయపడకరు. పైసలు ఎందుకు ఆపుతావు? ఈమె బిడ్డ లేకుండా ఈమె ఆపు. వీళ్ళ అక్క అదినోళ్ళు ఎందుకు ఆపుతావు? వీళ్ళ అదినోళ్ళ పైసలు ఎందుకు ఆపుతావు? నువ్వు అట్లా ఎందుకు ఆపుతావు? నువ్వు భయపడకరు అక్క, భయపడకరు. మరి అందరూ మాట్లాడరు అక్క, మీరేం భయపడకరు. మీరు సెంటర్ దాకా వర్రే, నేను చెప్తున్నా. ప్రైవేట్ ఆసుపత్రులపై సరైన నియంత్రణ లేకపోవడంతో చెప్పిందే బిల్లు, చేసిందే వైద్యమన్న చందంగా తయారైంది పరిస్థితి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రోగాలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే న్యాయం చేయాల్సిన ఆసుపత్రి యాజమాన్యాలు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. వైద్య శాఖ అధికారులు రంగంలో దిగి ఎంక్వైరీ జరిపి గోప్యంగా ఉంచారు. అలాగే మరో ఆసుపత్రి కోసం కమిటీని నియమించినట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాతో పాటు ఆర్మూర్ పట్టణంలో వైద్యం పేరిట కొన్ని ఆసుపత్రులు చేసే విన్యాసాలు కాసుల కక్కుర్తికి దర్పణంగా నిలుస్తున్నాయి. పేషెంట్ల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డదారులు తొక్కుతున్నాయి. పేషెంట్లను తీసుకొచ్చిన వారికి కమిషన్లు ఇస్తామంటూ ఆరోగ్యులకు ఆఫర్లు పలుకుతున్నాయి. వీరందరూ కలిసి పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్నారు. రోగుల నుంచి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తూ వచ్చిన దాంట్లో తలా పాపం తిలపిలి పిడికిడు అన్న చందంగా ఎవరి వాటా వారు పంచుకుంటున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాతో పాటు ఆర్మూర్ పట్టణంలో అత్యవసర సేవలు అందించడానికి తక్కువ సంఖ్యలో ఆసుపత్రులు ఉండేవి. నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందిస్తూ ప్రజల పాలిట వైద్యులు దేవుడిలా మారేవారు. కానీ నేడు మల్టీ స్పెషాలిటీగా ఆశలు లేపుతూ లైఫ్లతో ఆడుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రుల కారణంగా దవాఖానాల్లో పోటీ పెరిగింది. దీంతో మరికొన్ని ఆసుపత్రులు కమిషన్ల దందాకు తెరలేపాయి.
ఆసుపత్రిలో రోగులను నింపుకునేందుకు మీరు చూపే నైపుణ్యత తిరుమల రిషిని మరిపిస్తుంది. జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలో చేర్పించిన వారికి సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటన నెలకొంది. మృతురాలి బంధువులు ఆందోళనకు గురిచేసి న్యాయం కావాలని కోరారు. కానీ వైద్యులు మాత్రం స్పందించకపోవడంతో జిల్లా అధికారులు కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. మరోపక్క కిల్లారోడ్డులోని ఓ ఆసుపత్రిలో విచారణ జరిపారు. గురువారం నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అలాగే బుధవారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్తో కలిసి సమీక్ష జరిపారు. మరికొన్ని ఆసుపత్రులు కమిషన్లు ఇస్తూ రోగులను ఇటువైపు తిప్పుకుంటున్నారు. గ్రామీణ స్థాయిలో వైద్యం అందించే కొందరు ఆర్ఎంపీలు, మెడికల్ నిర్వాహకులతో పాటు మరికొంతమంది ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రులు కూడా కమిషన్లు చెల్లించి రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రామాలలో ఉండే కొంతమంది ఆర్ఎంపీలకు కమిషన్ల ఆశ చూపించి తమ ఆసుపత్రికి రోగులు వచ్చే ఏర్పాట్లు చూసుకుంటున్నారు. చిన్నపాటి వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన రోగికి టెస్టుల పేరిట అవసరం లేకుండా ఎక్కువ మందులను అంటగడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. రోగుల నుంచి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేసిన ఆర్ఎంపీలకు 20 నుంచి 50% వరకు కమిషన్లను ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగంపై దృష్టి సారించి కేటగిరీల వారీగా వైద్యానికి ఇవ్వాల్సిన ఫీజుల పట్టిక ఆసుపత్రుల్లో బహిరంగంగా పెట్టి వీరి ఆగడాలను అరికడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ దోపిడీ జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని నియంత్రించాలని, ధనార్జనీయ ధ్యేయంగా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్న ఈ మెడికల్ మాఫియాపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ రంగానికి సబ్సిడీలను రద్దు చేసి బడా కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఉమ్మడి బోధన్ మండలం ప్రధాన కార్యదర్శి అన్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలు పండించడానికి రైతాంగం సమాయత్తం అవుతుందన్నారు. రైతాంగానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు యంత్ర పరికరాలను, మినీ ట్రాక్టర్లను 50% సబ్సిడీ పైన ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సుల్తాన్ సాయిలు మాట్లాడుతూ దేశంలో దశాబ్దాల నుండి రైతాంగానికి సబ్సిడీలపైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు యంత్ర పరికరాలను ఇస్తూ ఉంటే నేటి పాలకులు వాటిని రద్దు చేసి బడా కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో రాయితీలను కల్పించడం సిగ్గుచేటు అన్నారు. అఖిల భారత ప్రగతిశీల సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం. మనకు ఖరీఫ్ సీజన్ లో పండించే పంటలకు అన్ని ధాన్యాలు ఇవ్వాలి. రైతులు మందులు ఇవ్వాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆర్మూర్ మండలం ఫతేపూర్లో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ తుది దశకు చేర్చారని అన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని అధికారులకు సూచించారు. ఆలస్యంగా పంట దిగుబడులు చేతికి అందిన ప్రాంతాల్లో ఇంకనూ సుమారు 23 చోట్ల కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని ఆర్ఐలను నియమించి మిల్లుల వద్ద ధాన్యం ఆన్లోడింగ్ వెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని, ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన కేంద్రాలలో పనిచేసిన హమాలీల సేవలను అవసరమైన కేంద్రాలలో వినియోగించుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్, డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం వల్ల రానున్న 4 రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలో వర్షం కురిసింది. ప్రస్తుత కాలంలో ఏది ఏ కాలమో చెప్పలేకపోతున్నాం. వేసవి కాలంలో తరచూ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పంట ధాన్యం తడిసిపోయి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు నిర్మానుష్యంగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా చేంజ్ అయింది. సాయంత్రం సమయంలో జిల్లా కేంద్రంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. పిడుగు మెరుపులతో వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 4 రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్నారు నిపుణులు. కార్మికుల సంక్షేమమే నూతన నాయకత్వ లక్ష్యం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డులు అభివృద్ధికి కార్మికులు కంకణబద్దులై పనిచేయాలని అన్నారు. బుధవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన హమాలీ యూనియన్ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు హాజరయ్యారు. మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేశం హాజరై నూతనంగా ఎన్నికైన నాయకత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డులు అభివృద్ధికి కార్మికులు కంకణబద్దులై పనిచేయాలని అన్నారు. సంవత్సరానికి 10 నెలలు నడిచే వ్యవసాయ మార్కెట్ 2 నెలలు కూడా నడవకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని రైతుకు భరోసా కల్పిస్తూ మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకురావడం ద్వారా గిట్టుబాటు ధర రావడంతో పాటు రైతు పండించిన ధాన్యానికి గ్యారంటీ ఉంటుందనే భరోసాను కల్పించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, అది కార్మికులు, అధికారులు, రైతుల సంక్షేమం కోసం ఉపయోగపడుతుందని అన్నారు. ఏఐటీయూసీగా నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని, కార్మికుల లైసెన్స్ల పునరుద్ధరణ, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు, శ్రమకు తగ్గ ప్రతిఫలం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చట్టాల అమలుతో పాటు గత ప్రభుత్వ హామీలో భాగంగా కార్మికుల పిల్లల చదువులకు సహకారం అందించడం కోసం ఐకమత్యంతో కార్మికులు పనిచేయాలని కోరారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని, మార్కెట్ యార్డుకు చెడ్డ పేరు రాకుండా మీరంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ ఇనానీ, కార్యదర్శి మల్లేష్, స్థానిక కార్పొరేటర్లు, హమాలీ యూనియన్ నూతన అధ్యక్షులు ఎం పరశురాం, కార్యదర్శి శ్రీహరి, ఉపాధ్యక్షులు ఎన్ సుధాకర్, కోశాధికారి టి నరేష్, నాయకులు కిషన్ గౌడ్, వెంకట్, దడువాయి, గుమాస్తా సంఘం చాట్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు నూతనంగా ఎన్నికైన నాయకులకు ఘనంగా సత్కరించి అభినందించారు. వీళ్ళందరూ కూడా ఇవాళ మార్కెట్ యార్డుకు ధాన్యం రాకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇవాళ లైసెన్సులు తీసుకొని మనం మార్కెట్ యార్డ్లో పనిచేస్తూ ఉన్నాం. లైసెన్సులు తీసుకున్నట్టే మనం చెప్పుకోవడానికి లైసెన్సులు పనిచేస్తున్నాయి తప్ప, మేము లైసెన్స్ తీసుకొని పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప ఇవాళ దాని ద్వారా ఉపయోగం ఉంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మార్కెట్ యార్డుకు ధాన్యం వస్తే, రైతు పండించినటువంటి ధాన్యం మార్కెట్ యార్డుకు వస్తే దాని ద్వారా మార్కెట్లో పనిచేసే కార్మికులు, కమిషన్ ఏజెంట్లే కాదు రైతు కూడా ఒక భరోసా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ బయట రైతు ధాన్యాన్ని వేస్తే 24 గంటలు ఆ ధాన్యం కాపలా గాయాల్సినటువంటి పరిస్థితి. వర్షం పడితే ఆ ధాన్యం తడిసిపోతుంది. ఇవాళ మనం చూస్తున్న పేపర్లలో, టీవీల్లో. అదే మార్కెట్ యార్డుకు ధాన్యం వస్తే మన మార్కెట్లో షెడ్లు ఉన్నాయి. రైతు ధాన్యం కూడా ఖరాబ్ కాకుండా గ్యారంటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, తీసుకొచ్చినటువంటి ధాన్యం ఇంకొకరి పాలు కాకుండా 24 గంటలు దానికి కాపలా కాకుండా ఇవాళ సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థ మార్కెట్ యార్డ్లో ఉంది. రైతు ధాన్యానికి కూడా సెక్యూరిటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రైతుకు మంచి ధర, గిట్టుబాటు ధర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రైతుకు ఖర్చు తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కృతజ్ఞతలు తెలిపాలి. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన గొప్పతనం వాళ్ళకు మిగులుతుంది. కారణం మార్కెట్ కమిటీ ఉన్నప్పుడు మర్చెంట్ అసోసియేషన్ ఉంటుంది, మర్చెంట్ అసోసియేషన్ ఉన్నప్పుడు హమాలీ యూనియన్ కలిసి ఈ అందరం కలిసి కూర్చుంటే శుభసూచకం. మేము కోరుకున్నట్టే కానీ గతంలో కూడా మనం 2004 నుంచి 2014 వరకు మార్కెట్ యార్డ్ ఎంత సస్యశ్యామలంగా ఆ రూములు మరీ రావాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా
బాధ్యతలు రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. మాకు తెలిసిన అవగాహన ప్రకారంగా పంజాబ్ రాష్ట్రంలో కమిషన్ ఏజెంట్ త్రూ వ్యాపారాలు నడుస్తున్నాయి మద్దతు ధరలతో అని. అలాంటి తోడు మీ సాయసాగర్ దాని రూల్స్ రెగ్యులేషన్ ఎలా ఉందనేది మా దృష్టికి తెస్తే మా అసోసియేషన్ కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. వారితో పాటు మా సెక్రటరీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. పులుపు కోసం దక్షిణాదిన చింతపండు వాడతారు, కానీ ఉత్తర భారతదేశంలో ఆమ్చూర్ వాడతారు. ఆమ్చూర్కు నిజామాబాద్ మార్కెట్ అడ్డాగా మారింది. వివిధ ప్రాంతాల నుండి రైతులు మామిడి అరుగును తీసుకువచ్చి విక్రయం జరుపుతున్నారు. ఈ సంవత్సరం ధర పర్వాలేదని అంటున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆమ్చూర్ క్రయ విక్రయాలు మొదలయ్యాయి. మామిడి తోటలోని కాయలు గాలి వచ్చిన సమయంలో నేల రాలుతాయి. వీటిని రైతులు ఆల్ చిప్స్ మాదిరి తయారు చేసి ఎండబెట్టి మార్కెట్కు తరలిస్తున్నారు. కొందరు రైతులు ముఖ్యంగా ఆమ్చూర్ కోసం మామిడి తోటలను పెంచుతున్నారు. కాయలు కాసిన అనంతరం వాటిని చిప్స్ గా కోసి ఆరబెట్టి విక్రయం జరుపుతారు. వేసవి కాలంలో వీటి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గతం కంటే ఈ సంవత్సరం మామిడి ఆమ్చూర్కు మద్దతు ధర లభిస్తోంది. వ్యాపారులు నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారు. ఉదయం 11 గంటలకు వీటి బీట్ మొదలవుతోంది. నిజామాబాద్ కంటే ఎక్కువగా మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన రైతులు మార్కెట్కు తరలివచ్చి వారు తెచ్చిన ఆమ్చూర్ను విక్రయిస్తున్నారు. కాగా ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల రైతులు దిగులు చెందుతున్నారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన ఆమ్చూర్ కాస్త రంగు మారడంతో ధర తగ్గిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క మామిడి తోటలు సాగు చేస్తున్న వారు ఆందోళనకు లోనవుతున్నారు. గాలి వర్షానికి కాయ నేల రాలుతోంది. వీటిని వర్కర్ల చేత ఆమ్చూర్ తయారీ జరుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి రకాలుగా విడదీయకుండా ఒకే ధరని అందించాలని రైతులు కోరుతున్నారు. మల్లాపూర్ మండలము, ముచ్చెంపేడు గ్రామము. మా ఆనలకు మామిడికాయ రాలి కూలిపోయింది. దాన్ని తంగర తీర్చితే ఇక నల్లవాడి 10,000కు క్వింటల్ చొప్పున పోతుంది. అది మామిడికాయ మంచిగా ఉంటే అదే 50,000 క్వింటల్ టన్ను పోవు. దాది ఎంత నష్టమైందో బాగా నష్టమైంది. 10,000కి ఇంకా ఏమీ రేటు లేదు. అంత బాగా వర్షాలకు నల్లబడిపోయింది. బాగా బాధ ఉన్నది. గవర్నమెంట్ ఏదన్నా సహాయపడాలా. ఎందుకంటే ఇప్పుడు అంతా బాగా నష్టపోయినాము. కాయలన్నీ రాలిపోయి వానలు బాగా కొట్టి ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. బాధ అంతా ఎంతంటే చిన్న బాధ లేదు, బాగా నష్టపోతున్నాము. ధర పడిపోయింది. ఆమ్చూరు బాగా పడిపోయింది. పసుపు ధర మంచిగా ఉన్నది. మాకు ఇదే ఆనలు లేకుంటే ఇది సుగా మంచిగానే ఉంటుంది అనుకున్నాము. ఇది సుగా బాగా వానలు పడి వర్షాకాలాలు ఇవన్నీ అయిపోయి గాల్పుతో మరం పడి బాగా నష్టపోయిపోయినాము. నల్లబడిపోయింది. దాది ఈ మార్కెట్లకు చెప్తే 10,000కు క్వింటల్ చొప్పున పోతలేదు. అది ఎంత నష్టం అంటే బాగా నష్టపోతున్నాము. ఏషియన్ మార్కెట్ యజమాను కొద్దిగా ఏదన్నా ప్రభుత్వము ఆదుకోవాలా. ఆదుకుంటేనే మేము ఏమన్నా చేయగలుగుతాము. పోల విఠల్ కొడుకు పోల రాఘవేందర్ రావు, కోడలు పోల దీప్తి జ్ఞాపకార్థంగా నూతనంగా నిర్మించిన లయన్స్ క్లబ్ ఆరంభించారు. ఈ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో ప్రతి బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కోఆపరేటివ్ బ్యాంకు ఎదురుగా నూతనంగా నిర్మించిన లయన్స్ క్లబ్ భవనంలో బీఎస్సీ డాక్టర్ ఎన్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డాక్టర్ ఎన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ 25 మందికి ఉచితంగా కంటి పరీక్షలు జరపగా అందులో ఒకరికి మోతి బిందు ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందని అన్నారు. మోతి బిందు నిర్ధారణ అయిన వ్యక్తికి కంటి ఆపరేషన్ కోసం బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు గోగినేని హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ ఇదివరకు లయన్స్ క్లబ్ భవనం లేక ఐకేపీ కార్యాలయం ముందున్న భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుండేదని, ఇప్పుడు మండల కేంద్రంలోని కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా పోల విఠల్ వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా నూతనంగా నిర్మించిన భవనంలో లయన్స్ క్లబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ నూతనంగా నిర్మించిన లయన్స్ క్లబ్ భవనానికి వచ్చి ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ లయన్స్ క్లబ్ లో ప్రతి బుధవారం 10 గంటల నుండి 1 గంట వరకు కంటి పరీక్షలు చేయబడుతోందని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు జరుపుకోవాలని ఆయన కొనియాడారు. ఆయన వెంట లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి కోశాధికారి పి అనిల్ కుమార్, ఆప్టికల్ అండ్ మెడికల్ సందీప్ తదితరులు ఉన్నారు. కోటగిరి లయన్స్ క్లబ్ వారించి ప్రతి బుధవారం
బోధన్ లయన్స్ క్లబ్ చేయూతతో డాక్టర్ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కంటి ఆరోగ్య పరీక్షలు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉచితంగా నిర్వహించబడును. ఈ అవకాశాన్ని కోటగిరి ఉమ్మడి మండల ప్రజలు వినియోగించుకోవాలని కోటగిరి లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాం. జై హింద్, జై రవీంద్ర. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు. నస్రుల్లాబాద్ మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో బుధవారం రోజు నస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వయోవృద్ధులకు ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మెడికల్ ఆఫీసర్ విక్రమ్, ఎంఎల్హెచ్పి మహమ్మద్ జవాద్, మెడికల్ ఆఫీసర్ శశికుమార్ల పర్యవేక్షణలో 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి 24 మందికి ఈసీజీ పరీక్షలు సైతం నిర్వహించారు. బీపీ మరియు షుగర్ కలిగిన వారిని 22 మందికి పరీక్షలు నిర్వహించి గుర్తించారు. మొత్తం 98 మంది ఈ కార్యక్రమంలో చికిత్సలు అందుకున్నట్లు వైద్యాధికారి తెలిపారు. అందరికీ తగిన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ మెడికల్ ఆఫీసర్ విక్రమ్ మాట్లాడుతూ సంస్థ ద్వారా 60 సంవత్సరాలు పైబడి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు ఆర్థిక స్తోమత లేక సరైన చికిత్సలు అందించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి అనుకూలంగా వారి గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మెరుగైన వైద్య చికిత్సలు అందించి తగిన మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా చేయడం వలన ముందుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందుల పంపిణీతో పాటు కొత్తగా అనారోగ్య సమస్యలు వచ్చిన వారిని గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు. వారి సమస్యలకు అనుగుణంగా చికిత్స అందించడమే కాకుండా పరిష్కార మార్గాలు సూచించడానికి వీలవుతుందని తెలిపారు. తద్వారా పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యాన్ని ప్రసాదించినట్లు అవుతుందని అన్నారు. సూపర్వైజర్ సుశీల మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తరపున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి గ్రామంలోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు మరియు మందుల పంపిణీ చేసేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సుశీల, ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఏఎన్ఎం భార్గవి, ఆశా వర్కర్లు లావణ్య, కవిత, సుజాత, అనిత, భాగ్య తదితరులు పాల్గొన్నారు. క్రాస్ తరఫు నుంచి వయోవృద్ధులకు 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వైద్య పరీక్షలు, బీపీ, షుగర్ మరియు అవసరం అనుకున్న వాళ్ళకి ఈసీజీ, పీసీ, కొన్ని కేసెస్ ఏదైనా ఐడెంటిఫై అయి ఉంటే వాళ్ళకు బీపీ, షుగర్ కోసం ఎన్సీడీ కింద మానిటర్ చేయించుకొని నెల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ట్యాబ్లెట్ ఇచ్చే విధంగా తయారు చేస్తున్నాము. అదే కాకుండా ఈసీజీ తీసి ఫైండ్ అవుట్ ఉన్న కేసులకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి టూడీకు కానీ అలాంటి సౌకర్యాలు కల్పించడానికి చూస్తున్నాం. అలాంటి పరీక్ష చేయడం వల్ల మారుమూల కొన్ని బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే వెళ్ళేసి చూసుకొని మంత్లీ ట్యాబ్లెట్ వచ్చి ఇచ్చే విధంగా దోహదపడేటట్టు చేస్తున్నాం. కొంతమందికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి అక్కడ వాళ్ళ విలేజ్లో మారుమూల గ్రామాల్లో పరీక్షలు చేయడం వల్ల కొత్త కేసెస్ ఐడెంటిఫై అవుతాయి కదా, వారికి రెడ్ క్రాస్ తరఫు నుంచి మందులు కానీ లేదా ఇతర టెస్టులు ప్రతిసారి చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేస్కి ఇక్కడ మండల డాక్టర్గా ఉన్నాను. సో రెడ్ క్రాస్ వాళ్ళు సో ఇక్కడ పేద ప్రజలు నస్రుల్లాబాద్ గ్రామ విలేజ్ నుండి నేను ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ గారిని మాట్లాడుతున్నాను. ఏంటంటే మా నస్రుల్లాబాద్ విలేజ్లో హెల్త్ క్యాంపు నిర్వహించాము. ఈ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే 30+ వాళ్ళందరికీ కూడా ఎన్సీడీ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు అన్నీ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఆభా కార్డు కూడా క్రియేట్ చేస్తున్నారు. మాకు రెడ్ క్రాస్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చి మాకు ఈ హెల్త్ మారుమూల గ్రామంలో పేద వాళ్ళు ఉంటారు కదా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళందరికీ కూడా మేము కొత్తగా ఎన్సీడీని వాళ్ళకు బీపీ, షుగర్లు ఉన్నాయా లేదా టెస్ట్ చేసి అవసరమైతే వాళ్ళకు ఇంటి వరకు కూడా మేము ట్యాబ్లెట్లను పంపిస్తున్నాము. కొత్తగా కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కూడా 2-3 కేసులు ఆల్రెడీ ఎన్సీడీ బీపీ, షుగర్ వాళ్ళు దొరికారు. వాళ్ళు కూడా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీడీ టేకేదారుపై కార్మికుల కన్నెర్ర, మహిళలను దూషిస్తూ బెదిరిస్తున్నారని ఆరోపణ.
కంపెనీ ఎదుట మహిళల నిరసన. ప్రైవేట్ ఆసుపత్రుల పట్ల కొరవడిన నియంత్రణ. చెప్పిందే బిల్లు, చేసిందే వైద్యం. కార్పొరేట్ కు అండగా బడాబాబులు. ప్రైవేట్ దవాఖానాలపై రౌండ్. వ్యవసాయ రంగానికి సబ్సిడీలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు రాయితీ ఇవ్వడం సిగ్గుచేటు. ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతన్న. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. అల్పపీడన ప్రభావంతో అకాల వర్షం. ఆందోళనలో అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.